రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు నిజమైన ఎస్సీలకే అందాలని, మత మార్పుడుల కారణంగా అసలైన దళితులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవ అంశంపై బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఐవీ ప్యాలెస్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మతపరమైన రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగుతుందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మతపరమైన రిజర్వేషన్లకు ప్రయత్నించారని, అప్పట్లో బీజేపీ వాటిని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందాల్సిన బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు అనేక స్థానిక సంస్థల కోటాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు. మతం మారిన దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా పొందడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల అసలైన హిందూ దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఆయన ఆశయాలను కాపాడే దిశగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అసలైన దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, రాజ్యాంగంలో లేని విధంగా దళిత క్రైస్తవుల పేరుతో జరిగే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ఒక జాడ్యాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేశారు కనుక దాని వ్యతిరేకంగా కానీ దానికి సంబంధించి ఏది మాట్లాడాలన్నా కూడా ఒక రకమైన భయం, అలాగే దాని గురించి ఏం మాట్లాడితే ఏమవుతుంది, మా ఓటు బ్యాంక్ ఎక్కడ నష్టపోతుంది అనే ఒక అభిప్రాయం. ఇది క్రైస్తవానికి వ్యతిరేకం కాదు అనే విషయం కూడా చెప్తున్నాం. జీసస్ క్రైస్ట్ వ్యతిరేకంగా కానీ క్రైస్తవానికి అంటే క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కాదు. అంటే ఎవరైతే దళితులు మతం మారారో, సో క్రైస్తవం తీసుకున్న దళితులైనా మాట్లాడితే బాగుంటుంది. ఈ పదాన్ని మనం ఎక్కడ ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది. ఆ విధంగా మన చర్చని ముందుకు కొనసాగిస్తే బాగుంటుంది. కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిస్తే బాగుంటుంది. ఆ విధంగా మీరు మీ అనుభవంలో ఉండే అనేక రకాల విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మాట్లాడితే మనకి పదును పెరుగుతుంది. మన యొక్క మాటకి, మన యొక్క ఏదైతే రేపు రాబో కాలంలో చేయబోయే ఒక దీన్ని యుద్ధం అన్నా, ఆ విధంగా ఒక ఏ విధంగా అయితే శంకర్ భగవత్పాదులు కేవలం తన వాగ్బాణాల ద్వారా విషయాన్ని నలుగురు మధ్య సంవాదం ద్వారానే మన యొక్క ఆర్ష ధర్మ యొక్క ఆ యొక్క భగవద్ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. కేవలం సంవాదం ద్వారానే, ఎక్కడ కూడా కత్తి కానీ మిగతాదేది పట్టుకోలేదు, ఎటువంటి అధికారాన్ని కూడా ఉపయోగించలేదు. కేవలం సంవాదం, తర్కబద్ధంగా మాట్లాడదాం. మన యొక్క ధర్మం యొక్క విశేషం ఏంటంటే ప్రశ్న లేనిదేమీ లేదు. మొత్తం మన యొక్క వాంగ్మయం అంతా వేదం నుంచి పురాణాల నుంచి ఇతిహాసాలు అన్నీ కూడా ప్రశ్న ద్వారానే వచ్చింది. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎందుకు ఇది చేయాలి, ఎందుకు ఇది చేయకూడదు, కనుక వీటి అర్థం, దీని యొక్క ఆలోచన ఏదైతుందో దాని ఆధారంగా మన యొక్క చర్చ కొనసాగితే బాగుంటుందని చెప్పి కనుక ఆ విధంగా నెక్స్ట్ ఎవరైతే ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఉంటారో, అందరి పట్ల మిత్రభావన కలిగి ఉంటారో, వారు సుఖ దుఃఖంలో రెండిట్లో ఒకలాగే స్పందిస్తారో అటువంటి వాళ్ళు నాకు చాలా ఇష్టలైన వారు అంటాడు భగవద్గీతలో. ఇది మనకు నేర్పించారు కాబట్టి భగవద్గీతలో మనం ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళలేదు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు అని మనం విశ్వసించాం కాబట్టి. అయితే ఇతర విశ్వాసాల విషయాలు మనకు తెలుసు. కేవలం వాళ్ళ బేసే, వాళ్ళ పునాదే దాని మీద ఉంది. మన ధర్మంలో ఒక మాట వసుదైవ కుటుంబకం. వసుధ అంటే భూమి, ఈ భూమండలం అంతా మా కుటుంబం, ఇది మన కాన్సెప్ట్. అలాగే మనం ఏ పదాలు వాడినా, మీ అందరు చూడండి, ఇక్కడ వేద పండితులు ఎవ్వరు లేకపోయినా, ఒకరో ఇద్దరు ఉన్నా, అసలు చదువే రాకపోయినా, అక్షర మొక్క రానివాడైనా, చివరికి మతం మానివాడైనా, సగం మొక్క నేను చెప్తాను, అది వాళ్ళు పూర్తి చేస్తారు. ఇప్పుడు మీరు పూర్తి చేయండి. సర్వే జన
సర్వే జన సర్వే జన ఎలా చెప్పారు? మీరు పెద్ద వేద పండితులు కాకపోయినా, చదువే రాకపోయినా ఈ మొక్క చెప్తారు. ఎందుకు అంటే అందరూ బాగుండాలని కోరుకోవడం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. ఇంత గొప్ప మట్టిలో పుట్టాం కదా, మరి మనం గట్టిగా ధర్మం కోసం నిలబడాలి కదా, దేశం కోసం నిలబడాలి కదా. కానీ ఈ దేశాన్ని మొక్కలు చేయడం, ఈ దేశాన్ని ఆక్రమించడం, మా మతమే ఉండాలనుకోవడం, ఈ కాన్సెప్ట్తో ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు, ఆ విశ్వాసాలు, ఆ విషాన్ని మన వాళ్ళు అనుకునే వాళ్ళల్లో చొప్పించిరి. ముద్రగడ పద్మనాభం మరణం కాపు సామాజిక వర్గానికే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆయన అస్వస్థత నుంచి కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయన మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెల్లంపల్లి, ముద్రగడ ప్రజా జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా సేవలందించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాడిన నాయకుడిగా ఆయన్ను కొనియాడారు. కాపులకు ఇచ్చిన హామీల అమలు కోసం ముద్రగడ చేసిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వైసీపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు వైఎస్ జగన్ గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. ముద్రగడ ఆశయాలు, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అనంతరం ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చీకటి రోజు కింద భావించాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణం, వారు కొద్ది రోజుల నుంచి వారికి ఒంట్లో బాగోపోయినా, కొంచెం అస్వస్థతగా ఉన్నా కూడా కోలుకుంటారు. తప్పకుండా ఆయన మళ్ళీ చక్కటి జీవితం వస్తుందని చెప్పని మేము అందరం కూడా భావించడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు మంచివారిని ఎవరిని కూడా ఎక్కువ కాలం ఉంచాలని చెప్పేదానికి ముద్రగడ పద్మనాభం గారు ఒక నిదర్శనంగా భావించాలి. ఎందుకంటే వారు ప్రజా జీవితంలో చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి శాసనసభ్యులుగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు, ఎంపీగా 1 సారి అనేక పదవులు అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నీ తెచ్చే విధంగా వారు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఏదైతే వారు అనుకున్న లక్ష్యం కావచ్చు, అదేవిధంగా వారు అనుకున్న కార్యక్రమం కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, ప్రభుత్వం మీద కూడా ఎదిరించి మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఆయన ఉండే పరిస్థితి కాదు. వారు ఏదైతే ఒక కార్యక్రమం సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం కోసం అని చెప్పని వారు ఉన్న పార్టీని కూడా ఎదిరించే విధంగా ఉన్న మనసుతో ఉన్న వ్యక్తి. అదేవిధంగా గతంలో 2014లో 19 అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలని చెప్పని పోరాటాలు చేసి అనేక కేసులు కూడా ఆయన మీద బనాయించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు, తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా అధికారంలోకి ఉంది. కేసులు పెట్టడమే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే వారి కుటుంబ సభ్యులను కూడా, వారి సతీమణి గారిని, వారి ఇంట్లో పిల్లలను కూడా వేధించే విధంగా ఎంత ఇబ్బంది పెట్టారంటే, నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారిని ఆ విధంగా అవమానించడం కానీ, ఆ విధంగా దూషించడం కానీ, ఆ విధంగా చేసిన ప్రభుత్వాలు ఏది కూడా లేవు. ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన 2024 జాయిన్ అయ్యాడు, మా పార్టీలో జాయిన్ అయింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా గౌరవించారు తప్ప ఎక్కడ కూడా ఆయన అవమానించిన పరిస్థితి లేదు. కాపు సామాజిక వర్గంలోనే ఒక కీలక నేతగా, అలాగే రాజకీయ ఉద్దండుడుగా ఎన్నో పదవులు చేసి ప్రజల్లో ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున గగనానికి ఎగటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తులు ప్రజల కోసం ఎంత ఉద్యమించారో, ఆ సామాజిక వర్గం కోసం ఎంత ఉద్యమించారో, మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు
మరి వారిని ఒకప్పుడు ఏ రకంగా బాధ పెట్టారో, మరి ఎవరికి ఎవరి మీద చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి వారు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్క ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళే కాదు, రాష్ట్రమంతా కూడా ఆయనకి కన్నీటితో నివాళులు అర్పిస్తూ ఉంది. దేశ జల విద్యుత్ నీటిపారుదల రంగాల అభివృద్ధికి విశిష్ట సేవలందించిన మహోన్నత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో ఆయన చూపిన సాంకేతికత ప్రతిభ భారత ఇంజనీరింగ్ రంగానికే గర్వకారణమని పేర్కొన్నారు. పద్మభూషణ్ మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కేఎల్ రావు భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు హాజరై డాక్టర్ కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ డాక్టర్ కేఎల్ రావు భారత జలవనరుల అభివృద్ధికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన దూరదృష్టి, సాంకేతిక నైపుణ్యం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చారిత్రాత్మకమని, ఆ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. దేశంలోని నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఆయన ఎన్నో వినూత్న ఆలోచనలు ప్రతిపాదించారని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా జల వనరుల అభివృద్ధిపై విశేష కృషి చేశారని వక్తలు గుర్తు చేశారు. ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న యువత డాక్టర్ కేఎల్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ కేఎల్ రావు గారు పద్మభూషణ్, ప్రముఖ ఇంజనీరు, పారిశ్రామికవేత్త అయినటువంటి కేఎల్ రావు గారికి 125వ జయంతి ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో. వారు కంకిపాడు వాస్తవ్యులు. వారి తర్వాత ఇంజనీరింగ్ చదివిన తర్వాత బరిహంగా దీంట్లో కూడా లెక్చరర్గా పనిచేసి, ఆ తర్వాత ఇక్కడ వైజాగ్లో పనిచేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ముఖ్య కారకులు కేఎల్ రావు గారు. అంతేకాకుండా మన విజయవాడ నగరంలో మనకి అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. కొండ ప్రాంతం వల్ల బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి మొక్కలు నాటించినటువంటి వ్యక్తి కేఎల్ రావు గారు. అంతేకాకుండా మనకి 2 టౌన్ నుంచి 1 టౌన్ విద్యాధరపురం సైడ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, భారీ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి కొత్తపేట ఏరియాలో ఒక గుహని నిర్మించి ఇటు నుంచి భవానీపురం వైపు వెళ్ళటానికి కూడా ఆయన ఆ గుహ నిర్మాణానికి ముఖ్య కారకులైనారు. అంతేకాకుండా మనకి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా కనకదుర్గ గుడికి పైన రోడ్డు వేయటానికి కూడా వారే ముఖ్య కారకులు. ఆయన మనం 125వ జయంతి రోజున జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడ ఎంతోమంది నాయకులు, ఇక్కడ రైతు నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వడ్డీ శోభనాద్రేశ్వరరావు గారు కృషి వల్లతో ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కేఎల్ రావు గారి కొడుకు ఆయన ఢిల్లీ నుంచి ఈ రోజున ఇక్కడికి రావటం ఎంతో ముఖ్య గమనార్హం. కేఎల్ రావు మన రాష్ట్రంలో ప్రముఖ ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు ప్రధానమైన నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఇంజనీరు. అంతేకాకుండా ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉండి దేశానికి, ఈ రాష్ట్రానికి, నీటిపారుదల సంఘానికి ఎంతో సేవలు అందించినటువంటి త్యాగమూర్తి. ఈరోజు ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన్ని స్మరించుకోవటం అనేది పౌరులందరి కర్తవ్యంగా భావిస్తున్నాం. ఆయన ఆ రోజు చెప్పినటువంటి అంశాలు నేటికి కూడా మరోజాలని ప్రజల పాత్రతోటే నిర్వహించాలని చెప్పారు. అట్లాంటి ప్రజల పాత్ర ఇప్పటికీ తక్కువగా ఉన్నది. సాగునీటి రంగంలో ఆయన నెలకొల్పినటువంటి పద్ధతుల్ని, కాంట్రాక్టర్లు దడిసేవాడు ఆయనంటే ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు, అంగుళం కూడా తేడా లేకుండా అట్లాంటి పద్ధతులు ఆయన అనుసరించేవాళ్ళు. ఆయన నడిచిన బాట మనందరికీ శిరోధార్యం. వై కేశవరావు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు. కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా వైసీపీకి తీరని లోటని అభివర్ణించారు. వైసీపీ సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల గుణతంలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఇంకా మాజీ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని దివంగత పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సంతాప సభలో వారు ముద్రగడ సేవలను స్మరించుకున్నారు. ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేశారని కొనియాడారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎప్పటికీ చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి తీరని లోటని అభివర్ణించారు. కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా, కాపు ఉద్యమ నేతగా, శాసనసభ్యులుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన అభిమానులకు కానివ్వండి, ప్రతి ఒక్కరిగా చాలా బాధాకరమైన విషయం. ఏదైనా కానివ్వండి, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాపుల కోసం పోరాటం చేసే నాయకుడిగా, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడిగా, మరీ ముఖ్యంగా ఒక మంచి మనిషిగా, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా గారా వాళ్ళకి భోజనం పెట్టి పంపించే మంచి మనసున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడం గారు జరుగుతుంది. ఆయన ఒక ఆశయ సాధన, ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన ఒక ఆశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మేము అందరం గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఆయన ఆత్మశాంతికి చేకూరాలని చెప్పని, అదేవిధంగా ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఒక ఆశీస్సులు, ధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ సమీపంలో 4 దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాల సమస్యలపై రాజకీయ విమర్శలు చేయడం కాకుండా శాశ్వత పరిష్కారంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు పిలుపునిచ్చారు. వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ ప్రజల సమస్యలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సమంజసం కాదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి అప్పారావు మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాల సమస్య కొత్తది కాదని, దాదాపు 40 ఏళ్లుగా వేలాది కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి గతంలో పలువురు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే శాఖ అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలకు న్యాయం చేయాలంటే రాజకీయ విమర్శలు చేయడం కాకుండా అన్ని వర్గాలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన వైసీపీ నాయకుడు పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సరికాదని, ప్రజలకు మేలు చేసే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరి గురించి చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొంటూ మరోసారి సుజనా చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోతిన మహేష్కు తగిన విధంగా రాజకీయంగా బుద్ధి చెబుతామని దాడి అప్పారావు హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 40-45 సంవత్సరాలుగా ఎంతోమంది రైల్వే ట్రాక్స్ పక్కమట ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటూ వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళంతా. అయితే గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
రాజరాజేశ్వరిపేటలోని అక్కడ బత్తులు పౌండ్ అనే అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరం కూడా తీసుకొని కూడా అక్కడ ఆయన్ని కూడా క్షుణ్ణంగా చూసి దీన్ని ఎమ్మటే నేను పరిష్కారం చేస్తాను ఎమ్మటే అని చెప్పేసి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారే ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర నుంచి గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఎంతోమంది ఎంపీలు వచ్చారు, అందరూ చేశారు. అయితే ఈ మధ్యకాలంలోనూ మన ఎంపీ గారు కూడా చిన్ని గారు కూడా శివనాథ్ చిన్ని గారు కూడా పరిశీలించడం జరిగింది. నేను మాట్లాడతాను, సెంట్రల్ గవర్నమెంట్తో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడతాను, అలాగే అంత అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మధ్యకాలంలోనూ ఒక 2 రోజుల క్రితం రాజరాజేశ్వరిపేటకి పోతిని మహేష్ అన్నటువంటి ఒక లీడరు గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము దీనికి న్యాయం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్ని కూడా చేసేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం కూడా జరిగింది. ఈ పోతిని మహేష్ అన్నటువంటి ఆయన కూడా. అలాగే సాక్షాత్తు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మినిస్టర్ చేశారు. ఆయన కూడా వెళ్ళి అక్కడ వాగ్దానాలు చేశారు, మేము అన్ని చేయించేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రితో మనం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతామని చెప్పి. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు పిఏ ఎవరు, పిఎస్ ఎవరు, సుజనా చౌదరి గారు ఎక్కడ, సుజనా చౌదరి గారు రావాలి ఇక్కడికి, సుజనా చౌదరి గారు రాకోకుండా, సుజనా చౌదరి గారు లేకోకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏమీ జరగట్లేదండి. సుజనా చౌదరి గారి గురించి కూడా ఒక 5 నెలల క్రితం సుజనా చౌదరి గారు కనబడట్లేదని చెప్పి ఇదే ఎల్లంపల్లి శ్రీని మాజీ మంత్రి చెప్తే దానికి కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఇన్ఛార్జి గారు ఉన్నారు కదండి, ఒక మంత్రి చేసినటువంటి ఆయన ఇన్ఛార్జిగా వేశారు. ఇక్కడ నువ్వు గుంటూరుకి ఇన్ఛార్జివి. ఇన్ఛార్జి గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్స్ అందరూ కూడా మాట్లాడతారు కదా. నీ ఇష్టం వచ్చినట్టుగా 10 మందిని పోగు చేసుకొని అక్కడికి వెళ్ళి అసలు ఆయన ఎవరు, ఈయనెవరు అని ఇది కరెక్ట్ కాదండి. రాజకీయాల్లోనూ వాళ్ళకి మంచి చేయండి. వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఒక అఖిలపక్ష కమిటీగానని మీరు నిర్ణయించుకోండి. మీరందరూ కూడా కలుపుకొని, అన్ని పార్టీలు కలుపుకొని, ఎంపీని ఎమ్మెల్యేని కలుపుకొని మాట్లాడి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ మనకు నోటుకు వచ్చినట్టుగా మనం మాట్లాడి, మాకు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నామండి మహేష్ గారు. నేను అనేది ఏంటంటే మనకు ఒక విధి విధానాలు కావాలి. విధానాలు మర్చిపోయి వాళ్ళెవరు వీళ్ళెవరు అసలు నువ్వెవరు, నువ్వు గుంటూరుకి ఇన్ఛార్జివి, మేము కాదని మేమేం అనలేము, నువ్వు మాట్లాడతావు, హక్కు ఉంది. అలా మాట్లాడకూడదు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి మాట్లాడాలా, లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూస్తారంటే సుజనా చౌదరి గారు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుందని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మంత్రి లోకేష్ విస్మరించారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి వై నేతాజీ విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే భూ పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించుకునే వారికి రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వందలాది మంది పేదలు ఆందోళనకు దిగారు. చెలో లోకేష్ క్యాంపు కార్యాలయం పిలుపుతో ఉండవల్లి తాడేపల్లి సెంటర్ నుంచి దరఖాస్తులు చేతపట్టి పాదయాత్ర ప్రారంభించారు. ర్యాలీని పలుచోట్ల పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనకారులు ముందుకు సాగారు. ఈ క్రమంలో మంగళగిరి విజయవాడ పాత జాతీయ రహదారిపై కేఎల్ రావు కాలనీ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. చివరికి మంగళగిరి కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్ కుమార్, మంత్రి లోకేష్, పిఏ సత్యనారాయణ అక్కడికి చేరుకుని ఆందోళనకారుతో చర్చించారు. ప్రజల దరఖాస్తులను స్వీకరించిన అధికారులు 15 రోజుల్లో మంత్రి లోకేష్తో సమావేశం ఏర్పాటు చేస్తామని, 3 నెలల్లోనే దరఖాస్తులు పరిశీలన పూర్తి చేసి అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ నెల 20, 21వ తేదీల్లో 2వ విడత పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మంత్రి లోకేష్ విస్మరించారని ఆరోపించారు. కార్పొరేటర్లకు భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ నెలాఖరులోగా లోకేష్ ప్రజలను కలిసి సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆగస్టు మొదటి వారంలో క్యాంపు కార్యాలయం ఎదుట మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే భూ పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. మా ఇంటికి రండి, మా ఇంటి తలుపు తడితే అర్ధరాత్రి పట్టుకొని మాట్లాడతానన్నారు. అర్ధరాత్రి కాదు, పట్టపగలు వస్తే ఎందుకు ఆపారు? ఓట్లు వేసిన జనానికి ఆయన దగ్గరికి వెళ్ళి కాగితాలు ఇచ్చే అర్హత మనకు లేదా? మరి వాళ్ళ ఎందుకు పోలీసులు ఆపుతున్నారు? ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి కాగితాలు ఇవ్వకపోతే ఓట్లప్పుడు మాత్రం ఇచ్చిన మాటలు తప్పుగా ఉంటే ఎంతకాలం ఆగాలి? ఇప్పటికి మేము ఇచ్చిన కాగితాలు
కనీసం ఎంక్వైరీ కూడా దిక్కులేదు, స్థలం ఇవ్వలేదు. టీడీపీ కార్యాలయానికి నవలూరులో అరెకరం స్థలం ఇవ్వడానికి, జీవో ఇవ్వడానికి మీ చేయి వచ్చిందా? మాకు స్థలాలు ఇవ్వడానికి పేదవాళ్ళకి వాళ్ళు మీ చేతి సంతకం పెట్టడానికి స్థలాలు దొరకట్లేదా? ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని? శాంతియుతంగా మేము కాగితాలు వెళ్తున్నాం, మేము దౌర్జన్యానికి వెళ్ళట్లా. సమాధానం కావాలని అడుగుతున్నాం. మంత్రి గారు ఊళ్ళో లేరు, రమ్మనండి. కలెక్టర్ గారిని, కమిషనర్ గారు రమ్మనండి. మేము ఇచ్చిన కాగితాలు ఏమైనా సమాధానం చెప్పనండి. లోకేష్ గారు ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, చెప్తే అప్పుడు వస్తాం. ఈ లోపు అధికారులు సమాధానం చెప్పాలి. మేము లోకేష్ గారి కార్యాలయానికి కూడా మేము ఇలా దరఖాస్తులతో రాబోతున్నామని ముందుగానే తెలియజేశాం. 15 రోజుల నుండి పాదయాత్ర చేస్తున్నాం. ఆయన ఆఫీస్కి రాసి కాగితాలు ఇచ్చాం. మరి అన్నీ తెలియజేసిన ఏర్పాట్లు చేయకుండా అంటే జనం వస్తే లెక్కలేదా? నియోజకవర్గ ప్రజలంటే ఏమాత్రం లెక్క లేకుండా ఉండడం సరైనది కాదు. మరి వాళ్ళ పోలీసుల దౌర్జన్యానికి లోకేష్ గారే బాధ్యత వహించాలి, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పుడైనా సరే అధికారులు రప్పించండి, మా దరఖాస్తులు తీసుకోండి, దాంతో పాటుగా మాకు సమాధానం చెప్పండి. లోకేష్ గారు కొరియా నుండి వచ్చి కడప వెళ్ళారు, మరి ఇక్కడికి ఎప్పుడు వస్తారు? మా కాగితాలు ఎప్పుడు తీసుకుంటారు? మాకు కాగితాలు తీసుకోవడం కాదు, సమాధానం కావాలి. మీరు సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ భూములు పెద్దోళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకు ఇంకెప్పుడు ఇస్తారు? పట్టాలు ఇవ్వడానికి మీకు ఏమైంది? సంతకం ఒకటే. మొదటి దశ, రెండవ దశ అన్నారు 2 నెలల్లో. సంవత్సరం అయినా ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఎన్ని దశలు ఆగాలి? ఎంతకాలం ఆగాలి? అందుకే ఈ రోజున సహనం నశించి ఇప్పటిదాకా వేచి చూసి ఇక వేరే మార్గం లేక మేము రోడ్డు ఎక్కేం తప్పలేదు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతివాసు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అత్యుత్తమ స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే విగ్రహం వద్ద ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతివాసు పాల్గొని మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని బీసీల తరపున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. బీసీల కోసం రానున్న కాలంలో ఆయన మరెన్నో పోరాటాలు నిర్వహించాలని, అత్యుత్తమ స్థానంలో అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుస్సు పోసుకుని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ రోజున మాకు పండగ వాతావరణం. ఎందుకంటే 7 దశాబ్దాలు పైపడిన అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ యోధుడు మా దళపతి శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలు ఉన్నాయో పూలే గారి బాటలో, అదేవిధంగా ఎన్నో యోధులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మా కేసన శంకర్రావు గారికి ఈ రోజున పూలే గారి విగ్రహం ముందు వారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో వారు మంచి పదవులు అలంకరించాలని, బీసీలకి కావాల్సిన తగు న్యాయం వారి ద్వారానే మాకు జరుగుతుందని, ఈ రోజున ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీసీ నినాదం నిజాయితీగా
వినబడుతుందంటే అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు. కాబట్టి వీరికి మనం మద్దతుగా ఉండి మన బీసీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వారికి మనం మద్దతు తెలియజేసి అవన్నీ సాధించుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడవాలని, ఈ రోజున వారి జన్మదిన సందర్భంగా ఆ కలియుగ వెంకన్న స్వామి ఆశీర్వాదం నిండు నూరేళ్లు వారికి ఉండాలని, వారితో మేము నిండు నూరేళ్లు కలిసి నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ. 70 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో వారికి మా సంఘం తరపున మా బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వారు మరి ప్రభుత్వానికి అండగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ మా బీసీలు 54% ఉన్న బీసీల కోసం పోరాడుతున్నటువంటి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడుతున్నటువంటి ఈ మన కేసన శంకర్రావు గారికి మన సంఘం తరపున, వివిధ సంఘాల తరపున 34 సంఘాలు కూడా ఈ రోజున మాకు ఒక సందేశాన్ని పంపించారు. కేసన శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక చరిత్ర, ఒక బీసీ నాయకుడిని అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో ఏకఛత్రాధిపత్యంగా ఆయన్ని కొనవడం, అలాగే ఈ బీసీ సంఘాల తరఫున మేమందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, శంకర్రావు గారు 70 వసంతాలు ఏరినప్పటికీ ఒక నవ యువకుల్లాగా ప్రయాణం చేస్తూ బీసీలకు అండగా ఉంటున్నారు. కాబట్టి వారి అండను ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వ పరంగా ఒక ప్రధానమైనటువంటి ఒక పదవిని ఇస్తారని చెప్పేసి మా బీసీ సంఘాల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.